ఆహార భద్రతా చట్టం గురించి మాట్లాడుతున్న అధ్యక్ష, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పేద ప్రజానికం ఆకలి తీర్చే సదుద్దేశంతోనే 2013లో ఆహార భద్రతా చట్టం తీసుకువచ్చాం అధ్యక్ష. భారతదేశంకు స్వాతంత్రం రాకముందు ఆహార భద్రత తీవ్రంగా ఉండే పరిస్థితి, కరువులు, ఆకలి చావులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష. పాలకులు ఆహార ధాన్యాలు సరఫరా చేయకపోవడంతో కరువులు సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి అధ్యక్ష. కరువు నివారణకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం అవసరం అధ్యక్ష. హెక్టార్కు లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకుంటున్నాం అధ్యక్ష. నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీకి బియ్యం, చక్కెర, నూనె, పప్పులు వంటి వస్తువులను అందిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఈ విషయంపై ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, మంత్రి గారు బియ్యము, నూనెలు వంటివి ప్రజలకు చౌకగా ఇస్తున్నామంటున్నారు అధ్యక్ష. కానీ వాస్తవానికి బియ్యం నాసి రకంగా ఉంటాయని తిరిగి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. దళారులు ఆ బియ్యంతో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు అధ్యక్ష. దీనికి మంత్రి గారు దీనిపై మీ సమాధానం చెప్పండి. అధ్యక్ష, ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నాసి రకం బియ్యం లేదా గుడ్లు బియ్యం కాకుండా మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో మంచి బియ్యం ఇస్తున్నాం అధ్యక్ష. దళారుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. అయినా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరగవచ్చు కానీ ప్రజలంతా ఇలా చేస్తారని అనుకోవటం లేదు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ